సో గైస్ తెలియని వరకు చెప్తున్నాను, నా పేరు నరేష్ బుక్యా. నేను యూట్యూబర్ని, అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని, మోస్ట్లీ యూట్యూబ్ ఎడ్యుకేటర్ అనుకోవచ్చు. సో నా గ్రాడ్యుయేషన్ IIIT బాసర్లో కంప్లీట్ చేశాను. దాని తర్వాత నేను జాబ్ చేశాను అండ్ దాని తర్వాత యూట్యూబర్ అయ్యాను. ఇది జనరల్ స్టోరీ, అందరికి తెలిసిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నా విషయాల్ని క్లియర్గా వినాలంటే ముందు నేను మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాలి. నాకు సార్ చెప్పారు ఇక్కడ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం స్టూడెంట్స్ అండ్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళని చెప్పి. సో మీ అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, యాజ్ ఎ యూట్యూబర్గా అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా నేను ఎంత సంపాదిస్తున్నానో మీకు చెప్తే మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నా విషయాలు. అప్పటిదాకా నాకు తెలిసి మీరు ఇంట్రెస్ట్గా విన్నారు. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ ఎర్నింగ్ అప్రాక్సిమేట్లీ మంత్లీ 5 lakhs to 7 lakhs. బై ద వే నేను ఓపెన్గా చెప్తున్నాను, ఎందుకు అంటే నేను GST కడుతున్నాను, ట్యాక్స్లు కూడా కడుతున్నాను, కాబట్టి ఓపెన్గా చెప్పేస్తున్నాను. సో ఐ థింక్ ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ వచ్చి ఉంటుంది ఎలా సంపాదిస్తున్నాయి ఏంటని మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. బీటెక్ అయిపోయిన వెంటనే మీలాగే నేను జాబ్స్ కోసమే ప్రిపేర్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను IIIT బాసర్ నుంచి క్యాంపస్ ప్లేస్మెంట్లో కంపెనీకి సెలెక్ట్ అయ్యాను. ఆ కంపెనీలో కొన్ని రోజులు పనిచేశాను. దాని తర్వాత ముంబైకి షిఫ్ట్ అయ్యాను. నేను IIIT బాసర్లో మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత కోర్ కంపెనీలో పనిచేశాను. జాబ్ చేసే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ తెలిసి ఉంటుంది. మోస్ట్లీ జనరల్గా అందరికీ జాబ్లు సూట్ కావు. అయినో మీకు ఇది విరుద్ధంగా అనిపించవచ్చు, మీలో చాలామంది జాబ్ కోసం చూస్తున్నారు, జాబ్ సూట్ కాకపోవడం ఏంటని చెప్పి. విషయం ఏంటంటే గైస్, నేను నవీ ముంబైలో ఒక బిజినెస్ పార్క్లోని కంపెనీలో పనిచేశాను. నేను లిటరలీ చెప్తున్నాను, ఆ పార్క్లోకి రోజు పొద్దున 9 గంటలకు వెళ్తాను ఒక ఆఫీస్కి, అండ్ ఈవినింగ్ 6 o'clock బయటకు వస్తాను. అండ్ నాతో పాటు అక్కడ 100 మంది ఉంటారు. నాకు జాబ్ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది అంటే ఏదో కోళ్ళ ఫారంలో ఉన్నట్టు అనిపించింది. పొద్దున్న కోళ్ళని ఒక్కసారిగా లోపలికి వెళ్ళి మళ్ళీ బయట తీసినట్టు అనమాట. అంటే రొటీన్ లైఫ్ అయిపోయింది. అండ్ ముందు నుంచి నాకు కాస్త అడిషనల్గా వేరే థాట్స్ ఉండేవి, బిజినెస్ చేయాలి, ఆంటర్ప్రినర్షిప్కి వెళ్ళాలని చెప్పి. అయినో మీలో చాలామంది జాబ్స్ కోసం చూస్తున్నారు, చాలామంది గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు కావచ్చు, మీరు చేయండి. కాకపోతే గైస్ నా ఫ్రెండ్స్ని చూసి కూడా చెప్తున్నాను కొన్ని విషయాలు. జాబ్స్ కోసం ప్రిపేర్ అవ్వడం, ఎస్పెషల్లీ గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవ్వడం తప్పలేదు, ప్రిపేర్ అవ్వండి. కానీ దానికి లిమిటెడ్ టైమే పెట్టాలి. లైక్ 1 year 2 year ఆర్ మ్యాక్స్ 3 years. అప్పటికీ క్లియర్ కాకపోతే దాన్ని వదిలేయడం బెటర్. చాలామంది ఇదే ట్రాప్లో పడిపోతున్నారు. నాకు తెలిసిన కొంతమంది 7 years నుంచి ట్రై చేస్తున్నారు. గైస్ ఒకసారి ఆలోచించండి, 7 years టైం వేరే ఏదైనా స్కిల్ పైన పెట్టి ఉంటే వాళ్ళు పెద్ద పొజిషన్లో ఉండేవాళ్ళు ఇప్పటికి. అండ్ ఇంకోటి, లైఫ్ కేవలం గవర్నమెంట్ జాబ్లో ఉండదు, దయచేసి దాని నుంచి బయటకు రావాలి. చాలామంది ఇప్పుడు బయట జాబ్ చేసే వాళ్ళు కానీ ఇతర ఎక్స్పర్ట్స్తో మాట్లాడితే వాళ్ళు అంటారు, మార్కెట్లో జాబ్స్ లేవండి, జాబ్స్ చాలా కష్టంగా ఉన్నాయండి, చాలామంది స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అవుతున్నారు కానీ జాబ్స్ తక్కువగా ఉన్నాయి. అది అబద్ధం గైస్, నిజం చెప్తున్నాను, జాబ్స్ లేవు అనే మాట అబద్ధం. ప్రజెంట్గా నేను ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాను. చిన్న కంపెనీ మాది. ప్రజెంట్ నా కంపెనీలో 7 పొజిషన్లు ఖాళీ ఉన్నాయి. ఎందుకు ఖాళీ ఉన్నాయి అంటే నాకు స్కిల్డ్ పర్సన్ దొరకట్లేదు. అంటే యాజ్ ఆఫ్ నౌ నేను ఒక యూట్యూబ్ కంపెనీ రన్ చేస్తున్నాను. నాకు యూట్యూబ్ సాఫ్ట్వేర్స్ వచ్చిన వాళ్ళు కావాలి, వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ వచ్చిన వాళ్ళు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోషాప్ కానీ, లేదా ప్రీమియర్ ప్రో కానీ, ఆఫ్టర్ ఎఫెక్ట్ కానీ. ఆ స్కిల్స్ ఉన్న వాళ్ళు నాకు దొరకట్లేదు. అఫ్కోర్స్ ఉన్నారు కొంతమంది, వాళ్ళు నాకు ఫోన్ చేసి అడుగుతారు, నేను ఇంటి నుంచి ఫోన్ చేస్తాను. నాకు ఆఫీస్కి వచ్చి పనిచేసే వాళ్ళు కావాలి. అండ్ ఇప్పటికీ నా కంపెనీలో 7 వేకెన్సీస్ ఉన్నాయి. సో విషయం ఏంటంటే స్కిల్డ్ పర్సన్ దొరకట్లేదు. ఇప్పుడు నాది చిన్న కంపెనీ, బట్ నేను 7 కోసం చూస్తున్నాను. పెద్ద కంపెనీస్ కూడా చాలా పొజిషన్స్ కోసం చూస్తున్నాయి. బట్ ప్రాబ్లం ఏంటంటే స్కిల్డ్ వర్కర్స్ లేరు. ఇది నిజంగా మీరు ఆర్టికల్స్ చూసినా బయట చూసినా మీకు క్లియర్గా అర్థమవుతుంది. స్కిల్స్ పైన ఫోకస్ పెడితే, మీలో స్కిల్స్ ఉంటే ఖచ్చితంగా మీరు ఏదో కంపెనీలో హైర్ అయిపోతారు. దెర్ ఈజ్ నో డౌట్. అండ్ దయచేసి మీ ప్రిపరేషన్, మోస్ట్లీ గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చెప్తున్నాను, నేను గవర్నమెంట్ ఉద్యోగాలకి దానికోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కంప్లీట్ అగెన్స్ట్ అనమాట. చాలా టైంని అందులో వేస్ట్ చేస్తారు. ప్రిపేర్ అవ్వండి, లిమిటెడ్ టైం పెట్టండి. అండ్ ఐ నో బై ద వే, గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియా, గత రోజు కాదు 2-3 సంవత్సరాల నుంచి సోషల్ మీడియా బూమ్లో ఉంది. సోషల్ మీడియాలో కూడా చాలా డబ్బులు సంపాదించవచ్చు. దీని గురించి నేను డీటెయిల్గా చెప్పగలను మీకు, ఎందుకంటే నేను అందులోనే డబ్బులు సంపాదిస్తున్నాను కాబట్టి. మీలో చాలామంది ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ వాడుతూ ఉంటారు. మీరు టైంపాస్కి వాటిని వాడుతూ ఉంటారు. కానీ నేను దాన్ని బిజినెస్ చేసుకున్నాను యాక్చువల్లీ. అండ్ అందులో చాలా డబ్బులు సంపాదించవచ్చు. మీలో చాలామంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుకుంటూ గంటల టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. మీరు చూడడం వల్లే మాకు డబ్బులు వస్తున్నాయి వేరే సంగతి, కానీ మీరు అందులో టైం వేస్ట్ చేస్తున్నారు. కానీ దాన్నే మీరు మానిటైజ్ చేసుకోవచ్చు, అందులో నుంచి డబ్బులు సంపాదించవచ్చు. నేను మీకు ఓపెన్గా రివీల్ చేస్తున్నాను, 5 లక్షల కంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న ఇన్స్టాగ్రామర్ ఒక్క రీల్ని
అంటే ప్రమోషన్ తీసుకుంటే వాళ్ళు మినిమం 1,00,000 నుంచి 2,00,000 ఛార్జ్ చేస్తారు. అది కూడా 1 మినిట్ వీడియోకి. ఆ వీడియో చేయడానికి వాళ్ళకు గంట పట్టదు. గంటలో 1,00,000 సంపాదిస్తారు, ఇంకా ఎక్కువ కూడా సంపాదిస్తారు. సో సోషల్ మీడియా ఆల్సో ద హ్యూజ్ బిజినెస్ యాక్చువల్లీ. అండ్ మీలో చాలామంది ఫేస్బుక్ కూడా వాడుతూ ఉంటారు. ఫేస్బుక్ని మీరు జస్ట్ ఏదో ఫోటోలు చూడడానికి, వీడియోలు చూడడానికి వాడతారు, కానీ ఫేస్బుక్లో కూడా డబ్బులు వస్తాయి. ఫేస్బుక్లో నెలకి 2,00,000 3,00,000 సంపాదించవచ్చు. మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు? ఫేస్బుక్లో డబ్బులు సంపాదించవచ్చని చాలా తక్కువ మందికి తెలుసు. విషయం ఏంటంటే, నేను ఎక్కువ టైం తీసుకోను. బయట టూల్స్ అండ్ టెక్నాలజీ అవైలబుల్ ఉంది, దాన్ని ఎలా వాడాలో మీకు తెలిసి ఉండాలి. అండ్ ఇదే విషయం పైన నేను కొంతమంది స్టూడెంట్స్ కూడా మాట్లాడాను. అండ్ వెరీ సూన్ ఒక ఫ్రీ కోర్స్ తీసుకురాబోతున్నాము స్కిల్స్ పైన, అది కూడా డిజిటల్ మార్కెటింగ్ పైన ఫ్రీ కోర్స్. అండ్ మీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా కావచ్చు, మీరు ఏ డిగ్రీ చేసిన వాళ్ళని కావచ్చు, ఇంటర్ పాస్ అయి సరిపోతుంది. అలాంటి వాళ్ళు కూడా ఆ స్కిల్స్ని నేర్చుకొని సోషల్ మీడియాలో, ఇంటర్నెట్లో డబ్బులు సంపాదించవచ్చు. స్కాములు చేసి కాదు, సర్వీస్ ఇచ్చి. సో గైస్, చెప్పేది ఏంటంటే, ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవ్వండి. లిమిటెడ్ టైం ఇవ్వండి దానికి, ఎస్పెషల్లీ గవర్నమెంట్ జాబ్స్కి. అండ్ మిగతా వాళ్ళు ఎవరైనా చెప్తే జాబ్స్ లేవని చెప్తే నమ్మకండి. మార్కెట్లో చాలా జాబ్స్ ఉన్నాయి. మీరు స్కిల్స్ పైన ఫోకస్ చేయండి. మీ దగ్గర స్కిల్స్ ఉన్నప్పుడు మీరు ఖాళీగా ఉండరు. మీరు ఖాళీగా ఉన్నారంటే మీ దగ్గర స్కిల్స్ లేవు అని అర్థం, లేదా మీరు ఏదో స్కిల్లో లాగే ఉన్నారని చెప్పి. దాన్ని ఫుల్ఫిల్ చేయండి, జాబ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నరేష్, ఫస్ట్ క్వశ్చన్ ఇది. మంచిగా IIIT చేసి సాఫ్ట్వేర్ జాబ్ చేసుకొని మంచిగా సాఫ్ట్వేర్ కొట్టుకుంటూ కూర్చోక ఏంది ఇదంతా? సార్, సాఫ్ట్వేర్ జాబ్లో డబ్బులు సంపాదించవచ్చు అండ్ చాలా సంపాదించవచ్చు. కాకపోతే మనం ఒకరి కింద పనిచేయాల్సి వస్తుంది. గైస్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ బిజినెస్లోకి దిగండి. మన సొంత బిజినెస్ పెంచుకుంటే అంతకన్నా ఎక్కువ సంపాదించవచ్చు. మనకు అలవాటు కదా నరేష్, ఓళ్ళ కింద పని చేయడము, బానిసలుగా ఉండడం అలవాటైంది కదా. బ్రిటిష్ వాళ్ళు మనల్ని బానిసలుగా వాడుకోర్రు, మొగళ్ళు బానిసలు వాడుకోర్రు, బానిసతత్వం వచ్చింది కదా, మరి ఎందుకు పని చేయొద్దు ఓళ్ళ కింద? మంచి పాయింట్ చెప్పారు సార్. యాక్చువల్లీ నేను రీసెంట్గా ఒక వీడియో చేశాను, లైక్ మన ఇండియన్ రైల్వేస్ పైన. మన ఇండియన్ రైల్వేలో ఇప్పుడు ప్రజెంట్గా అప్రాక్సిమేట్ నెంబర్ చెప్తాను, 12 లక్షల మంది కంటే ఎక్కువ మంది పనిచేస్తున్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు అక్కడ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని. అండ్ అందులో 3 లక్షల కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇప్పటికీ ఖాళీ ఉన్నాయి. అండ్ నాకు రీసెంట్గా తెలిసింది ఏంటంటే, మన రైల్వే డిపార్ట్మెంట్లో సేఫ్టీ కేటగిరీలో దాదాపు 1,00,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మరి దాన్ని వాళ్ళు ఎందుకు రిక్రూట్ చేయట్లేదు అంటే, ఐ థింక్ బడ్జెట్ ఇష్యూ కూడా కావచ్చు. అండ్ ఇంకోటి, ఒక వీడియో రాబోతుంది 2 డేస్లో, చైనా వర్సెస్ ఇండియా అని. గైస్, మనలో చాలామంది చైనాని ఒక శత్రువు కంట్రీగా చూస్తారు. అది ఒక రకంగా శత్రువు కంట్రీయే, కాకపోతే వాళ్ళు ఎలా డెవలప్ అవుతున్నారనే విషయాన్ని మీరు గమనిస్తే అమేజ్ అవుతారు. అసలు మన దేశంలో ఇప్పటి వరకు ఐ థింక్ అప్రాక్సిమేట్ నెంబర్ చెప్తున్నాను, 2 లక్షల కంటే పైగా కంపెనీస్ ఉన్నాయి. అండ్ ఈ నెంబర్ని మనం చైనాతో కంపేర్ చేసి, చైనా దగ్గర 20 లక్షల కంపెనీస్ ఉన్నాయి. 20 లక్షలు ఎక్కడ, 2 లక్షలు ఎక్కడ? అఫ్కోర్స్ చైనాని మనం బీట్ చేయాలని చూస్తున్నాం, టైం పడుతుంది. కాకపోతే వాళ్ళతో కంపేర్ చేస్తే మనం చాలా స్లోగా ఉన్నామని చెప్తున్నాను. నమస్తే సార్. హలో మ్యామ్. యాక్చువల్గా మనం అందరం కూడా మహిళలము, అంటే అదే హోమ్ మేనేజ్మెంట్ చేస్తూ ఉంటాము మేమందరం కూడా. సో మేము కూడా ఎట్లాగనేది మనీ సంపాదించగలం అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. అంటే మన ఇంట్లో ఫ్యామిలీ హస్బెండ్ తెస్తేనే మనం సంపాదించగలం, అంటే మనం ఖర్చు పెట్టుకుంటున్నాం, వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నాం. బట్ మనం కూడా సంపాదించుకొని మనం కూడా ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయాలి అంటే మేము ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఏం చేయాలి? యాక్చువల్లీ క్వశ్చన్లోనే ప్రాబ్లం ఉంది మ్యామ్. అమ్మాయిలు తక్కువ కాదు, అమ్మాయిలు అబ్బాయిలకి ఈక్వల్. ఈ విషయాన్ని మీరు అంతా రియలైజ్ అవ్వాలి. నేను ఫిజికలీ చెప్పట్లేదు, మెంటల్ విషయంలో, తెలివి విషయంలో అమ్మాయిలు ఏమాత్రం తీసిపోరు. నేను ఒప్పుకోను. అమ్మాయిలు ఎప్పుడు కూడా అబ్బాయిల కంటే తీసిపోరు, అబ్బాయిల కంటే 10 టైమ్స్ పవర్ఫుల్ అమ్మాయిలు. ఇంట్లో నడవద్దు లేకుంటే. అండ్ కమింగ్ టు ఆన్సర్ మ్యామ్, మీ క్వశ్చన్కి ఆన్సర్ మ్యామ్. నేను గమనించాను, ఇప్పుడు నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా అందరూ జాబులు చేస్తున్నారు. జాబులు చేసే అమ్మాయిలు కూడా వచ్చి ఇప్పుడు ఫ్యామిలీస్ కారణంగా వాళ్ళు ఉద్యోగాలు ఆపేస్తున్నారు. ఐ థింక్ అది రైట్ కాదు. అండ్ ఈ జనరేషన్లో అలా లేకపోవచ్చు. ఐ థింక్ అమ్మాయిలు కూడా ముందుకెళ్తున్నారు. అమ్మాయిలు అండ్ కొన్ని దేశాలని అమ్మాయిలే రన్ చేస్తున్నారు. మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్ని చూస్తే లాస్ట్ 4 టైమ్స్ నుంచి అక్కడ ప్రైమ్ మినిస్టర్ మహిళనే, అండ్ ఇప్పటికీ ఆమె శాసిస్తుంది అక్కడ. సో వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలను తేడా లేదు మ్యామ్, ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అఫ్కోర్స్ ఆర్గనైజేషన్లో కొన్ని ఇష్యూస్ ఉంటాయి అమ్మాయిల అబ్బాయిల విషయంలో, బట్ వాళ్ళకి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, అందులో ఇబ్బంది లేదు యాక్చువల్గా.